దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుని సన్నిధి మనందరికీ ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధమైన గ్రంథములోని కొన్ని మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని వారలారా, పరమందున్న దేవుడు మనకిస్తున్న మంచి ఆలోచన, దేవుని సన్నిధి మనందరికీ ఉంచినందుకు, తన కంటి దృష్టి మన పైన ఉంచినందుకు మనం ధన్యులము, ధన్యురాలము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు, మనం ఆయన మాటకు చెవిన పెట్టి వినడం ఎంతో మంచిది. కూర్చున్నప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా నెమ్మదితో ఆయన సన్నిధిలో కూర్చుంటే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథంలోని 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము దేవుని సన్నిధిలోని మాట మనము ధ్యానిస్తున్నప్పుడు 22వ వచనము, మంచు విడిపోయినట్టుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైన మీరందరూ ఆలకించే విషయం ఏంటంటే, మంచు విడిపోయినట్టుగా ఉదయకాల సమయంలో దేవుని వారలారా, గడ్డి మీద మంచు కురుస్తుంది. ఆ మంచు సూర్యుడు ఉదయించిన కొద్దీ ఆ మంచు విడిపోతుంది. నేను నీ అతిక్రమములను అంటున్నాడు. మబ్బు తొలగినట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు ఆకాశమున వర్షం వచ్చినప్పుడు మబ్బు పడుతుంది, వర్షం పడ్డాక విడిపోతుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, మబ్బు తొలగున్నట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అవునండి, మంచు విడిపోయినట్టుగా ఇదిగో పాపములను తుడిచివేస్తున్నాడు పరమందున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాల్లో మనము ధ్యానిస్తున్నప్పుడు పరమందున్న దేవుడు మనందరినీ కూడా, మన హృదయము ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయాల్లో మనం జీవించాలి. మనము చేసిన అతిక్రమములు కానీ, మనము చేసిన పాపాలు కానీ, అతిక్రమము అనగా ఇతరులను ద్వేషించడం కానీ, అతిక్రమములను మానవ జీవితంలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఈ అతిక్రమము భయంకరమైనది. అతిక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు చెప్తున్న మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నీ పాపములు అంటున్నాడు ఆయన. నీ పాపములను నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, దేవుని దగ్గర నువ్వు ధ్యానించినట్లయితే నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు ఆయన. నేను సరిగా లేనప్పుడు నా పాపములు పెట్టుకొని నేను ఎదుటివారికి చెబితే ఏమాత్రం కూడా అది సమన్వయం కాదు. మొట్టమొదటిగా నా పాపములను నేను కడిగేసుకోవాలి, నా అతిక్రమములను నేను తొలగించుకోవాలి. అప్పుడు ఎదుటివారికి చెప్తే వినటానికి అది బాగుంటుంది. నేను పాపములో ఉండి, నేను అతిక్రమములు చేస్తూ అనేకమైన చెడు వ్యసనాలకు లోనై ఉన్నట్లయితే దేవుడు దాన్ని అంగీకరించడు. అతిక్రమములు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. అతిక్రమములు అనగేంటి అంటే, ఈ లోకంలో జరుగుతున్న కార్యాల్లో చెడు వ్యసనాలు కానీ, చెడు కార్యాలు కానీ, చెడు నడువడి కానీ, చెడు ఆలోచన కానీ, క్రయధనమును తీసుకొనక లంచము పుచ్చుకొనకయో అంటాడు దేవుడు. క్రయధనమును తీసుకొనకయో లంచము పుచ్చుకొనకయో నేను వెలివేసిన వారిని అతడును విడిపించును.
లంచము పుచ్చుకొనకయో. ఈ దినాల్లో చాలామంది కూడా దేవుని వర్లారా లంచానికి లోనైపోయిన వారు ఉన్నారు. నీవు డబ్బులు ఇస్తే ఈ పని చేస్తాను, నీవు నాకు సహాయం చేస్తే నీకు నేను సహాయం చేస్తాను అని ఈ లోకంలో మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవంతా కూడా దేవుని వర్లారా మనతో మాట్లాడుతున్న దేవుడు, మనల్ని బలపరుస్తున్న దేవుడు. ఎందుకు ఇంత దిగజారిపోయిన జీవితాలలో మనం పడిపోతున్నామంటే, ఎదుటివారు బాగుపడుతున్నారు కదా, నేను కూడా బాగుపడాలన్న ఆలోచన మనకు దుష్టుడు తెచ్చిపెడతా ఉన్నాడు. చూడండి, ఎదుటివారి గురించి ఆలోచించి మన జీవితాలు పాడు చేసుకోవడం మంచిది కాదు. మన జీవితము నీటి మీద బుడగలాంటి బ్రతుకులు కాబట్టి ఏ దినము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, ఉన్న దాంట్లో సంతోషపడమే దేవుడిస్తున్న ధన్యత. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుమంటున్నాడు ఆయన. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము అన్నాడు. మొదటగా మంచు విడిపోయినట్టుగా నేను నీ అతిక్రమములను అంటున్నాడు ఆయన. రెండోది మబ్బు తొలగినట్టుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నాను అన్నాడు. మూడోది నేను నిన్ను విమోచించినాను, నా యొద్దకు మళ్ళు కొనుము. చూడండి, ఈ మూడు విషయాల్లో దేవుని ద్వారా మంచు, మబ్బు, నేను నిన్ను అంటున్నాడు ఇక్కడ. ఈ విషయాల్లో మనం గమనించి మన జీవితాలను కాపాడుకోవాలని, మనం ఏ దినం ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి అతిక్రమములకు మనం దూరం ఉండాలి. వాక్యము చెప్తున్న మాట, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించినవాడు ధన్యుడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఏడవడం కానీ ఏ మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లారా, మన గురించి దేవుడు ఏడ్చాడు, మన గురించి ప్రాణం పెట్టాడు, మన గురించి రక్తం చిందించాడు, మన గురించి పాపమైన భారాన్ని సిలువ మోసాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. చూడండి దేవుని పిల్లరా, ఆయన వాక్యం దగ్గర ఆనందించుచు మనం ధ్యానం చేసినప్పుడును దేవుడు నాకు సహాయం చేస్తాడు. మరి ఈ లోకంలో ఉంటాం అంటే ఆనందించడం ఏంటండి అని అనుకున్నట్లయితే కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో కూడా ఆనందించడం మనం నేర్చుకోవాలి. యోబు చూస్తే ఆయన కష్టాలు సంభవించాయి, బాధలు సంభవించాయి, ఇరుకులు సంభవించాయి. తనకున్నదంతా కూడా ఆస్తి అంతస్తులు, కుమారులు కుమార్తెలు అందరూ, పనివారందరూ కూడా వెళ్ళిపోయినట్టుగా, పిల్లలు చనిపోయినట్టుగా ఆస్తి నష్టపోయాడు. అయినా కూడా ఆయన ఆనందిస్తున్నాడు దేవునందు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికి స్తోత్రము కలుగునుగా కట్టినాడు. అంత మంచి మనసు కలిగిన మానవ జీవితంలో ఆయన కూడా ఒక మనిషి, కానీ ఆయన భూమి మీద బ్రతికాడు. మరి ఈ దినాల్లో దేవుని పిల్లరా, మరి ఈ క్షణము, ఈ దినము, ఈ నేడు నీవెలా బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించు. కాబట్టి నీ జీవితము చాలా విలువైనది. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నీ కుటుంబ వ్యవస్థ నిన్ను దేవుడు కాపాడి ముందుకు నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ ఉద్యోగ వ్యాపారము, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధువుల పట్ల దేవుడు నీ ద్వారా అనేకులకు ఒక మాదిరిగా చూపాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్టుగా. పరమందున్న దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ నాతో మాట్లాడినందుకు ప్రభా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. మీరే మాకు సహాయం చేసి నడిపించి కృప చూపించమని యేసు క్రీస్తులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.